అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లాలో క్షుద్ర పూజల కలకలం కొనసాగుతూ ఉంది. తాజాగా గత రాత్రి ధర్మపురిలోని 8వ వార్డులో ఒక ఇంటి ముందు పసుపు, కుంకుమ, కోడిగుడ్డు, చిల్లర నాణాలు వేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఆ ఇంటి వాళ్ళతో పాటు మిగతా కాలనీ వాళ్ళందరూ కూడా ఉదయం లేచి చూసేసరికి ఇంటి ముందు భయంకరమైన ఆకారంలో ఈ ముగ్గు పిండి ఉండడంతో భయభ్రాంతులకు గురయ్యారు. తమకు అనుమానం ఉన్నటువంటి వ్యక్తులే ఈ పని చేశారా, ఎవరు ఈ పని చేశారా అనేటువంటి కోణంలో మాకు భయాందోళన కలుగుతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఏదైనా జరిగితే, మాకు ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళదే బాధ్యత అని చెప్పేసి ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో జగిత్యాల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ క్షుద్ర పూజల కలకలం అనేది కొనసాగుతూనే ఉంది. ఎవరు చేస్తుంటారు, ఎందుకు చేశారు ఈ పని అనేటువంటి కోణంలో విచారణ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇలాంటి పనులు చేసే వారి మీద చర్యలు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. భయానికి ఖతమాగో ఏడుతుంది, ఇప్పటికి కూడా ఏడుతుంది. ఏడ్చి బలమైన తోడిపోయింది అమ్మ. భయానికి ఏం లేదు. తెల్లారి లేచేసరికి 11 గంటలకి ముస్లిం పిల్లగాడు ఇట్లా పోతుండట అలా భార్య పిల్లలతో 11:30 వరకే ఇది ఉన్నదట. పొద్దుగాల లేచి మేము గేట్ తీసేసరికి కథ దాని మీదకి వెళ్ళి దాటిపోయినా చూసేసరికి అవి పోసి ఉన్నాయి. మరి మమ్మల్ని చంపడానికి ఎవరో రేపటి మంచి అయినా చెడైనా కానీ ఇసండి వాడల ఎక్కడైనా పోసుకోవాలి కానీ ఇళ్ళల్లో పోసుడు ఏంది? ఇది ఎంతవరకు నిజం? ఇది కరెక్టేనా? శుద్ధ పూజలు చేసుడు, మనుషులను చంపడానికి ఇట్లాంటివి చేసుడు, ఒకళ్ళు చంపి ఒకళ్ళు ఎంతకని చేస్తారని, ఎంతకని బతుకుతారని ఇట్లాంటి మమ్మల్ని చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.